రోలుకొనైతే మాత్రము 10 ఇయర్స్ అయిపోయింది. రోకలి లేకైతే ఇన్ని రోజులు నేను రోటి పచ్చడైతే చేయలేదు. ఇన్ని రోజులు నన్ను రోటి పచ్చడి చేయమని అడిగితే రోకలి సాకయితే చెప్తూ ఉండేదాన్ని. మొన్న ఇండియా వెళ్ళినప్పుడైతే నాకు రోకలి కూడా తీసిచ్చేశారు. ఇండియా నుంచి వచ్చైతే కూడా ఒక నెల రోజులు అయిపోతుందనమాట. రోలు కొన్నావు, రోకలి కొన్నావు, ఇంకెప్పుడు రోటి పచ్చడి చేస్తావు అని అయితే అడుగుతూ ఉంటే ఈరోజైతే రోటి పచ్చడి చేద్దామని అయితే ప్రిపేర్ చేస్తున్నాను. బీరకాయ అయితే ఉన్నిందనమాట ఫ్రిడ్జ్‌లో. అందుకనేసి ఈరోజు నేను బీరకాయతో రోటి పచ్చడి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. టేస్ట్ అయితే మాత్రము చాలా బాగా వచ్చింది. మనం మిక్సీలో వేసుకునే దానికి, ఇట్లా రోట్లో దంచుకునే దానికి డిఫరెన్స్ అయితే నాకు ఈరోజే తెలిసిందనమాట. వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని, ఈ రోటి పచ్చడి వేసుకొని, ఆమ్లెట్ పక్కన పెట్టుకొని తింటే స్వర్గం కనిపిస్తదంటే నమ్మండి. బీరకాయ రోటి పచ్చడిలో మీరు పీనట్స్ వేసుకుంటారో లేదో తెలీదు. మా ఇంట్లో అయితే మాత్రము ప్రతి పచ్చడిలోనూ మేము పీనట్స్ వేస్తాము. దానివల్ల అయితే టేస్ట్ ఇంకా ఎక్కువ అవుతది. ఒకసారి అయితే ఇలా కూడా ట్రై చేయండి. అనాదిగా వస్తున్నటువంటి ఆచారం ఒకటి ఉంది కదా, పచ్చడి చేసినటువంటి రోట్లోనే అన్నం వేసుకొని కలుపుకొని తినడము. అది కూడా అయితే ఈరోజు నేను చేశాననమాట. చాలా బాగుంది.